నేను కొర్ర దోశ ఎలా వేసుకుందామో చూపిస్తానండి. షుగర్ వాళ్ళకి కానీ ఎవరికైనా అందరికీ మంచిదేనండి. ముందుగా ఒక కప్పు మినప్పప్పు, 3 కప్పులు కొర్రలు తీసుకుని 10 గంటలు నానబెట్టుకున్నానండి నేనైతే. దానిలో ఒక హాఫ్ స్పూను మెంతులండి. ఇవన్నీ కడుక్కున్న తర్వాత వాటితో పాటు వేసేసుకోవడమేనండి. ఒక గంట ముందు మాత్రము ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టుకుని వీటితో పాటు రుబ్బుకోవాలండి. అది కొంచెము కలరు బాగుంటుంది, తినేవాళ్ళకి క్రిస్పీగా కూడా ఉంటుందండి, బాగుంటుంది. ఎప్పుడు మనం మామూలుగా రెగ్యులర్గా వేసుకునే దోశలే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదండి. అందుకోసం అని చెప్పేసి రైస్ వాడకుండా నేనైతే ఇది వేసి చూపిస్తున్నానండి మీకు. నేనైతే దీనిలోకి ఎప్పుడు రెగ్యులర్గా వాడుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా టమాటా చట్నీ చేశానండి. చాలా బాగుంటుంది టేస్టు. కొంచెం లూజ్గా చేసుకుని మనం ఓన్లీ దోశలకే వాడుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. ఇంతే అండి, కొర్ర దోశలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.